అందరికీ నమస్కారం అండి. 2026లో మనం శ్రీరామనవమి శుక్రవారం మార్చి 27వ తారీఖున జరుపుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు సూర్యోదయానికి నవమి తిథి ఉంది కాబట్టి 27వ తారీఖున సాక్షాత్తు స్వామివారి నక్షత్రంతో కలిసొచ్చింది కాబట్టి పునర్వసు నక్షత్రంతో. ఆ రోజు నవమి తిథి మనకు మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుందండి. అలానే ఆ రోజు పూజా సమయం అంటే మనకి ఉదయం 11:06 నుండి 1:31 వరకు అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం కూడా అదే సమయంలో జరుగుతుంది. ప్రతి ఆలయాల్లో కూడా ఆ సమయంలోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు స్వామివారు జన్మించిన సమయం కాబట్టి. అలానే శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా అందరూ కూడా పూజ గదిలో రామ పట్టాభిషేకం ఫోటోని స్వామివారిని తలుచుకొని పూజించి గంధ పుష్పాలతో అలంకరించాలి. ఆ విధంగా చేయడం వల్ల మన కుటుంబంలో సఖ్యత, ఆరోగ్యం, ఐశ్వర్యం సమకూరుతుంది. అలానే దీపారాధన చేసి స్వామివారి అష్టోత్తరం లేదా విష్ణు సహస్రం లేదా సుందరాకాండ లేదా రామాయణం పారాయణం చేయడం వల్ల శుభం కలుగజేస్తుంది. నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన పానకం మరియు వడపప్పు తప్పనిసరిగా సమర్పించాలి. శ్రీరామనవమి రోజున దేవాలయాల్లో జరిగే సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొన్న లేదా చూసిన అత్యంత పుణ్యప్రదం. అలానే ఆ కళ్యాణంలో ఇచ్చిన ముత్యాల తలంబ్రాలను తలపైన ధరించిన వారికి కోరికలు సిద్ధిస్తాయి. వివాహాల కోసం చూసేవారికి వివాహం, అలానే సంతానం గురించి చూసేవారికి లవకుశులు లాంటి సంతానం కలుగుతుంది. అలానే రామ కళ్యాణం అంటే మన జీవితానికి శుభారంభం, లోకానికి లోక కళ్యాణం, అలానే లోకానికి మంగళం. కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.